హాయ్ అండి, వెల్కమ్ టు జేబీ సిస్టర్స్ ఛానల్. ఇవాళ నేను మీకు ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఎగ్స్ 2 తీసుకోండి, బాయిల్ చేసినవి 2 or 3 ఎన్నైనా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. నెక్స్ట్ కొరియాండర్, కొత్తిమీర, యాలుకలు, లవంగాలు, బిర్యానీ ఆకు, షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం మీకు తగినంత, ధనియాల పొడి, గరం మసాలా పౌడర్, పసుపు అండ్ పుదీనా, ఆనియన్స్ చాప్ చేసుకున్నవి అండ్ గ్రీన్ మిర్చి. ఇంకా రైస్ మీరు బాస్మతి రైస్ అన్నా తీసుకోవచ్చు అండ్ గీ కూడా. ఇప్పుడు మనం ప్రొసీజర్కి వచ్చేస్తే ఫస్ట్ మనం 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాం. నెయ్యి కొంచెం హీట్ అవ్వాలి. అందులో షాజీరా వేసుకోవాలి. షాజీరా వేసుకున్న తర్వాత అందులో ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను అండి టేస్ట్ కోసం. బిర్యానీ ఆకు, 2 యాలకులు, లవంగాలు వేసి, దీన్ని మరాఠీ మొగ్గ అంటారండి. ఇది వేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది, ఇది ఆప్షనల్. వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం దీనిలో కొంచెం వేగాయి కదండి, ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ని మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేసుకోవాలి. వేయించుకోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా. కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోండి. దీన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదా, ఇప్పుడు దీనిలో కొంచెం పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అండి, ధనియాల పొడి, చిటికెడు పసుపు, కారం అన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి దాన్ని. దీనిలోనే కొంచెం ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, ఆ ఎగ్స్ వేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాయి కదండి, ఇప్పుడు మనం కుక్ చేసుకున్న రైస్ని మన క్వాంటిటీకి తగినంత వేసుకోవాలి. బాగా మిక్స్ అయ్యేలా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మొత్తాన్ని బాగా కలుపుకోండి. చూసారు కదా, యమ్మీ యమ్మీగా ఉండే ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది.
దీన్ని మనం క్యారేజ్ బాక్స్లో పెట్టుకున్న బాగుంటుంది, మిగిలిపోయిన అన్నంతో చేసుకున్న బాగానే ఉంటుంది. ఎలా అయినా సరే సూపర్గా ఉంటుంది టేస్ట్. కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.